నిరుద్యోగులకు భారీ శుభవార్త అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. సో ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 15,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇలా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దామండి. ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని. సో ఇంకా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా అయితే చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాము. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందండి. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. సో ముందుగా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, మొత్తం కూడా మనకి 15,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫీసర్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, సెక్షన్ ఆఫీసర్ వంటి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి డిగ్రీ అర్హత అయితే ఉండాలండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి అండ్ 30 ఇయర్స్ వరకు కూడా మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 44,000 నుంచి 1,42,000 వరకు కూడా ఉంటుంది. అంటే నోటిఫికేషన్లో పోస్ట్ వైజ్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూద్దామండి. సో చూడండి, ఈ 2026 సంవత్సరంలో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో భారీ ఉద్యోగాల అవకాశం అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఇచ్చిన పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ లేదా 12th స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులతో ఉండాలన్నమాట. కనీసం మనకి 60% మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్కి కూడా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో అందులో స్టాటిస్టిక్స్కి ఒక సబ్జెక్ట్గా ఉండాలన్నమాట. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో పార్ట్ 1, పార్ట్ 2 మరియు పార్ట్ 3లలో లేదంటే 3 years డిగ్రీ కోర్స్ అయితే ఉండాలన్నమాట. సో ఒక పేపర్ లేదంటే 6 సెమిస్టర్లు చదివి ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇతర పోస్టులకు వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా పరీక్ష అయితే ఉంటుంది. సో టైర్ 1, టైర్ 2 ద్వారా ఎంపిక అయితే చేస్తారనమాట. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలో, విభాగాల్లో, సంస్థలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలో, చట్టబద్ధమైన సంస్థల్లో మొదలైన వాటిలోని వివిధ గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టులకు భర్తీ చేయడానికి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంయుక్త గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్ష 2026 నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ సి ఉద్యోగాలకు శాలరీ వచ్చేసరికి 29,200 నుంచి 92,300 వరకు కూడా ఉంటుంది. మరియు గ్రూప్ బి ఉద్యోగాలకు వచ్చేసరికి 44,900 నుంచి 1,42,400 మధ్యలో నెల జీతం అయితే ఉంటుందన్నమాట. అండ్ దరఖాస్తు ఫీ చూడండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో ఫీ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. రిజర్వేషన్కు అర్హులైన అలాగే మహిళా అభ్యర్థులు మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అలాగే ఈఎస్ఎంఎల్కు చెందిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదనమాట. అండ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎస్ఎస్సి ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్సైట్ అయినా ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, లేదంటే మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్, దీని గూగుల్లో ప్లేస్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలన్నమాట. ఈ నోటీసుకు సంబంధించిన దరఖాస్తు చేయాలనుకునే వారికి మరియు కొత్త వెబ్సైట్లో తమ 1 time రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా జనరేట్ చేసుకుని అభ్యర్థులు తప్పనిసరిగా దాన్ని జనరేట్ చేసుకోవాలి. అంటే ఏమీ లేదు, సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి రెండిట్లతో 1 time పాస్వర్డ్
రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్కి మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. అక్కడ మీకు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆ ఐడి ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ అంటే పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు అన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ని అంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేసి ఎటువంటి షాడోస్ లేకుండా చూసుకోండి. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో అలాగే సర్టిఫికేట్స్ కూడా అంతే క్లియర్గా అప్లోడ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫీ 100 రూపీస్ చెల్లించి సో అప్లికేషన్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఒక ప్రింట్అవుట్ నెంబర్ కూడా వస్తుంది, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఏంటనేది మీకు అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూడండి, ఇక్కడ 9/6/2026 అంటే జూన్ 9th అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి July 4 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే 1 month వరకు టైం ఉంది, ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కదా, అది వచ్చేసరికి మనకి ఆగస్టులో అయితే ఉంటుంది. ఆగస్టు 13th నుంచి 30 లోపల అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్లో అయితే ఉంటుంది అనమాట. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, జూన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట, జూలైలో ఎండ్ అవుతుంది. అండ్ ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లోనే ఉంటుంది. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ అన్ని కూడా క్లియర్ గా ఇచ్చారు కదా చూడండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి 44,000 నుంచి సాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇవి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలోకి వస్తాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 years వరకు కూడా ఉందన్నమాట ప్రతి పోస్ట్ కి కూడా. అండ్ లెవెల్ 6లో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇలా మనకి పోస్టులు ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బిలోకి వస్తాయి. శాలరీ కూడా మనకి 33 above అయితే ఉంటుందన్నమాట. సో లెవెల్ 5లో పోస్టులు చూడండి, అకౌంటెంట్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సిలోకి వస్తాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 years అలా ఇచ్చారనమాట. అండ్ లెవెల్ 4కి వచ్చేసరికి పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ ఇవి ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించిన పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లు అయితే చూడొచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటనేది నేను అప్డేట్ రాగానే సో మనకి డేట్ కూడా ఇచ్చేసారు, కానీ సెకండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది. షెడ్యూల్ అయితే మనకి ఇవ్వలేదన్నమాట. సో షెడ్యూల్ ఇవ్వగానే డేట్ మెన్షన్ చేయగానే వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో ఆ పోస్ట్ యొక్క ఎలిజిబుల్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని సో ఆ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ రిలేషన్ కూడా ఉంది మనకి నోటిఫికేషన్లో. పోస్ట్ వేసి 30 years వరకు అన్నారు కదా. సో రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటారు కదా, SC ST వీళ్ళకి +5 years +10 years అలా ఇచ్చారనమాట. అంటే 30 + 10 అంటే 40 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే PWD క్యాండిడేట్స్ కూడా మనకి +10 years వరకు వయో సడలింపు అయితే ఉంది. సో ఇలా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అప్పుడు మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఒకవేళ కావాలంటే అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా ఈ వీడియో కింద కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక మనకి జూన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు లైవ్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, ఒకవేళ ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.